జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎప్పుడైనా సరే మన శత్రువులు కానీ మన శత్రు దేశాలు కానీ మనం దెబ్బగానే కొట్టామంటే ఆ వచ్చే మజా కిక్కు వేరేగా ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు ఈ న్యూస్ చూడండి, సూపర్గా ఉంటుంది. ఈ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను తిరిగి స్వాధీనం చేసుకున్న దగ్గర నుంచి పాకిస్తాన్కి అయితే కష్టాలు మొదలైనాయి. అవి కూడా మామూలు కష్టాలు కాదు, అష్ట కష్టాలు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు తిరిగి స్వాధీనం చేసుకున్న దగ్గర నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ తెహ్రీక్ తాలిబాన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెలరైపోవడం స్టార్ట్ చేశారు. అంటే షార్ట్ కట్లో వీళ్ళ సంస్థ పేరును ఏది ఈ తెహ్రీక్ తాలిబాన్లను టీటీపీ అని పిలుస్తారనమాట. ఇక ఈ తాలిబాన్లో పాకిస్తాన్లో కూడా షరియా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం మొదలుపెట్టారు, ఏది ఆఫ్ఘనిస్తాన్లో లాగా. కానీ అందుకు పాకిస్తాన్ ఆర్మీ ససేమేరా ఒప్పుకోవాలా. దీంతో ఎందుకు ఒప్పుకుంటారో, ఆడ ఇప్పుడు పాకిస్తాన్లో డ్రింకింగ్స్, స్మోకింగ్స్, చెడ్డ మంచి అన్నీ ఉంటాయి, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. అదే కనుక ఈ షరియా చట్టం పెట్టామనుకో ఇటాటివన్నీ ఏం ఉండవు. ఆఫ్ఘనిస్తాన్లో మీరు చూడాల, కనీసం కిచెన్లో ఆడవాళ్ళు పని చేసుకుంటా అంటే కిటికీలు కూడా ఉండకూడదంట కిచెన్లకు, ఆ మాదిరి ఉన్నాయి ఆడ చట్టాలు. అంటే అట్టా చట్టాన్నే పాకిస్తాన్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూశారనమాట. దీనికి పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోవాలా. సరే, బాగానే ఉండాలి. దీంతో పాకిస్తాన్ తాలిబాన్లకు పాకిస్తాన్ ఆర్మీకి మధ్య ఈ భీకర స్థాయిలో దాడులు అయితే జరుగుతున్నాయి. గత సంవత్సరంలోనే పాకిస్తాన్ తాలిబాన్లో పాకిస్తాన్ ఆర్మీ పైన 700కు పైగా దాడులు అయితే చేశారంట. మీరు నిజమే, పాకిస్తాన్ ఆర్మీ పైన అక్షరాల 700కు పైగా దాడులు చేశారు. ఈ క్రమంలోనే ఈ తెహ్రీక్ తాలిబాన్లకు, అంటే ఎవరికి, పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు సాయం చేస్తారంట. అంటే ఈ పాకిస్తాన్ తాలిబాన్లకు ఆయుధాలను అందించడం, మందుగుండును సప్లై చేయడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్లోనే ఈ స్థావరాలను ఏర్పాటు చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. దీంతో రగిలిపోయినటువంటి పాకిస్తాన్ ఆర్మీ 10 రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్లోనే పంక్తింక్వా ప్రాంతం పైన ఎయిర్ స్ట్రైక్స్ అయితే చేసింది. అంటే యుద్ధ విమానాలతో బాంబు దాడులు చేశారు. కానీ ఈ దాడుల్లో ఏ ఒక్క తాలిబాన్ చనిపోకపోగా 46 మంది చిన్న చిన్న పిల్లవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు వాళ్ళు పోయి చంపినారు. అదేందన్నట్టు ఒకడు కట్టోరు చేసి గిర కట్టి తిప్పి పోయి మొన్న ముసిలాన్ని కొట్టాడంట. అట్టగా వీళ్ళ గుడిగాల వీళ్ళ ప్రతాపం ఎవరి మీద చూపించారంటే పోయి ఆఫ్ఘనిస్తాన్ మీద, ఆడవాళ్ళ మీద, పిల్లల మీద, ముసలోళ్ళ మీద చూపించారు ఈ పాకిస్తాన్ వాళ్ళు. అది వీళ్ళ దమ్ము, సరేనా? ఇక అప్పటి నుంచి పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మధ్య అప్రకటిత యుద్ధం అయితే జరుగుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దుల నుంచి 50 కిలోమీటర్ల లోపలికే ఈ ఆఫ్ఘన్ తాలిబాన్లు దూసుకుపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ కాల్పులు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో భారత్ సాయం అయితే కోరినారు. చూడండి, ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్. తమ దేశంలో ఆఫ్ఘనిస్తాన్లో అడ్మినిస్ట్రేషన్, ఆర్థిక వ్యవస్థను, అదేవిధంగా పరిపాలన మెరుగుపరిచేందుకు మరియు కౌంటర్ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఈ ఆఫ్ఘన్ తాలిబాన్లో భారత సాయం అయితే కోరినారు. అయితే నిన్నటి వరకు ఈ విషయం పైన సైలెంట్గా ఉన్నటువంటి భారత ప్రభుత్వం ఇదే మంచి సమయం అని చెప్పి భావించి ఇక ఆఫ్ఘనిస్తాన్కు అన్ని విధాలా సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఆఫ్ఘనిస్తాన్ అది కూడా ముల్లే, కానీ మన పక్కన ఇది ఒకటి ఉన్నది కదా, ఈ ముళ్ళును తీయాలంటే ఆ ముళ్ళును వాడాలా, అంతే, తప్పనిగా. అది రాజకీయం అంటే అట్టే చేయాలా. ఇక్కడ కౌంటర్ ఆపరేషన్లో భారత్ను కొట్టేవాడే లేడు. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి రోజు మన భారత ఆర్మీ ఈ కౌంటర్ ఆపరేషన్లను జమ్మూ కాశ్మీర్లో నిర్వహిస్తూనే ఉండాలి. అందుకే పాకిస్తాన్ ఎదురు దెబ్బ తీయడానికి ఆఫ్ఘన్ తాలిబాన్లో భారత సాయం అయితే కోరినారు. ఇక ఈ సందర్భంగా భారత్ మొదటగా పాకిస్తాన్ చేసినటువంటి దాడులను ఒక పిరికి పంద చర్యగా అభివర్ణించింది. ఎందుకంటే వీళ్ళు మీ పిల్లల మీద, ఆడవాళ్ళ మీద, ముసలి మీద బాంబులు వేశారు కదా, ఎయిర్ స్ట్రైక్స్. అందుకని ఇక తర్వాత తాలిబాన్లతో చర్చలు ప్రారంభించారు. మొదటి రౌండ్లోనే ఈ చర్చలు అయితే సక్సెస్ అయినాయి. ఓకే, ఇక ఈ విషయాన్ని స్వయంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లే తెలియజేశారు. ఆఫ్ఘన్ తాలిబాన్ అధికార ప్రతినిధి మాట్లాడుతా, మా ప్రభుత్వానికి భారత్కు మధ్య జరిగినటువంటి చర్చలు అయితే ఫలవంతమైనాయి, అంటే సక్సెస్ అయినాయి. భారతదేశం మా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు 2 లక్షల టన్నుల గోధుమలు అందించడానికి ముందుకు వచ్చింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మందులు, ఇంజక్షన్లు పూర్తి ఉచితంగా ఇస్తామని చెప్పి తెలియజేశారు. అందుకు మేము భారత్కి అయితే రుణపడి ఉంటాము. అంతేకాకుండా వచ్చే బడ్జెట్లో ఆఫ్ఘనిస్తాన్కు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటించినట్టు కూడా తెలియజేశారు. ఇక పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చినటువంటి శరణార్థులకు టెంట్లు, దుప్పట్లు, దుస్తులు, ఇతర సౌకర్యాలను కల్పించడానికి కూడా భారతదేశం అయితే అంగీకరించింది. అందుకు భారతదేశానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలంట ఈ తాలిబాన్ నాయకులు అయితే ప్రకటించారు. దీంతో అసలే పరిస్థితుల్లో బాగాలేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీకు ఇది పుండు మీద కారం చల్లినట్టయింది. మామూలుగా ఉంటుంది దెబ్బ, మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. రోజుకు భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అవుతా ఉండడం, మరో పక్క కౌంటర్ ఆపరేషన్లో మన భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు శిక్షణ ఇవ్వని ఉండడం, ఇంకో పక్క తాలిబాన్లు తమను పిచ్చ కొట్టుడు కొడతా ఉండడంతో ఈ పాకిస్తాన్ ఆర్మీ అయితే జుట్టు బీక్కుంటుందంట.
ఏం చేసిన పాపం ఊరికే పోతుంది నాయన. రోజు ఇప్పుడు కర్మ ఏం చేస్తావు, కొంతమంది పొరంబొక్కులు కొంతమంది దరిద్రుల వల్ల ఈ దేశ విభజన అయితే జరిగింది, దేశాన్ని సీల్చినారు, పోయింది, పాకిస్తాన్ ఇచ్చిన అయిపోయింది. నీదేదో నువ్వు కడుక్కోరాదా, నీ బతుకు నువ్వు బతకరాదా? అట్ట కాకుండా ఆ ఉండేదే సక్రంగాలే. ఒకసారి ఆ పాకిస్తాన్కి సంబంధించిన వీడియోలో యూట్యూబ్లోనో పాడి అన్న చూస్తే మనతో కంపేర్ చేస్తే వాళ్ళు ఇంకా 20 ఏళ్ళు వెనక నెట్టుంటారు. ఏమైనా బండ్ల పాడా అంత ఎప్పుడూ అంత మనం 20 ఏళ్ల కింద వాడిన బండ్లు అట్లాంటి బండ్లు తిరుగుతూ ఉంటాయి గాడిదలతోనూ. ఏంది ఇదంతా? వాళ్ళ దేశం ఇంకా అసలు ఎదగనేలే, వాళ్ళ బతుక ఆడనే సచ్చారు ఆడనేబడి వాళ్ళకి మళ్ళీ ఎంతసేపటికి భారతదేశం మీద దాడులు చేయాలా, భారతదేశం ఎదిగితే ఒప్పదు, కడుపు మంట కుళ్ళు, ఏం బతుకులు రా స్వామి. అందుకే చెప్పేది, చేసిన పాపం ఊరికే పోదు, వెనకనే వచ్చేది. ఉండండి, ఇంకా అయిపోలా. ఎవరైతే భారతదేశం మీద కన్నెత్తి చూస్తారో తప్పుగా, కళ్ళైతే ఉండవు. లేకపోతే తమాషా. ఇప్పుడు నాకు తెలుసు ఒక మాట చెప్పాలనిపిస్తుంది ఆ దేశం గురించా, అదే మన భారతదేశం గురించా. ఇప్పుడు ఎవరైనా కూడా దైవాంశ సంభూతుడు అంటారనమాట. ఏది మన మోడీ లాంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ జోలికి పోయినామంటే కథం అయిపోయినట్టే, దేవుడు కూడా ఒప్పడం. అదేవిధంగా నా దృష్టిలో ఈ సృష్టిలో ప్రపంచంలో భారతదేశం జోలికి ఎవరన్నా వచ్చినా కూడా దేవుడైతే ఒప్పడు. ఎందుకంటే ఇది భారతదేశం ఉన్నంతవరకే ఈ సృష్టి ఉంటుంది, అది నా నమ్మకం. ఏమంటారా? కాబట్టి భారతదేశానికి ఎవరు చెడ్డ చేయాలని చెప్పి చూసినా, అది పార్టీ కావచ్చు, అది ఒక మనిషి కావచ్చు, లేకపోతే అది ఒక దేశం కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, సర్వనాశనం అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో బాగుపడుతుంది. చూడండి, మొగలాయలు వచ్చారు, కథం అయిపోయింది. బ్రిటిషర్లు వచ్చారు, కథం అయిపోయింది. ఇప్పుడు కొన్ని దశాబ్దాల పాటు ఒక పార్టీ మన దేశాన్ని పట్టి పీడించింది, ఎటు కాకుండా పోతుంది. అది నేను చెప్పేది, అవునా కదా? ఈ న్యూస్ కానీ మీకు నచ్చితే, నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా, ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.